హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది బ్లౌజ్ పీస్ అనమాట, కాటన్ ఫ్యాబ్రిక్. దీనికి ఇలా బార్డర్ వచ్చింది కదా, దీన్ని తీసేసి లైనింగ్ కింద యూస్ చేస్తాను అనమాట. మనం ప్రతి బ్లౌజ్కి లైనింగ్ వేయలేం కదా, సో ఇలాంటివి యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది కొంచెం పలచగానే ఉంటుంది, దీనికి మళ్ళీ లైనింగ్ సపరేట్గా వేయలేం కాబట్టి ఇది కొంచెం ఇక్కడ కనిపిస్తుంది చూసారా, బ్లూ కలర్కి మ్యాచ్ అవుతుంది. సో దానికి నేను వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో ఎగుడు దిగుడు ఏమన్నా ఉంటే ఇలాగా ఒక స్ట్రైట్ లైన్ వేసేసి వెంటనే కట్ చేసేస్తున్నాను కూడాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ క్రాసే ఉందండి, బ్లౌజ్ పీస్ కదా. దీన్ని ఒకసారి ఐరన్ చేసేసుకుంటే ముడతలు ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. ఆల్రెడీ నేను చేశాను, అందుకనే కొంచెం ఇలా ఉందన్నమాట నీట్గా. మనం ఎప్పుడూ కూడా బ్లౌజ్ పీసెస్ తడి పారేసిన లైనింగ్ క్లాత్లు ఐరన్ చేసుకుంటే స్మూత్గా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను పొడవు 15.5 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ విడ్త్ వచ్చి 6 ఇంచెస్ అనమాట, ఎందుకంటే ఇది 40 సైజ్ బ్లౌజు. పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు, 2 ఖర్చులో తీసేగా 14.5 అలా వస్తుంది. మీకు కావాలి 16 కూడా 16 పెట్టుకుంటే 15 వస్తుంది అనమాట, హైట్గా ఉన్నవాళ్ళు. ఇక్కడ షోల్డర్ విడ్త్ 6 ఇంచెస్ పెట్టి నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టాను. అలానే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్ పెట్టాను అనమాట. ఇక్కడ నెక్ పొడవు వచ్చి 9.5 ఇంచెస్ పెట్టాను. 9 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, 9.5 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ విడ్త్ 3 ఇంచెస్ పెట్టి ఇలా లైన్స్ డ్రా చేస్తాను అనమాట. ఇక్కడ ఈ స్కేల్ సహాయంతో అయితే కొంచెం ఎగుడు దిగుడు రాకుండా నీట్గా వస్తుంది అనమాట. అలానే నెక్ దగ్గర కూడా లైన్ డ్రా చేసేస్తున్నాను అనమాట. మనకి ఎప్పుడూ కూడా టేప్ సహాయంతో ఇలా మెజర్ చేసుకొని కొలుచుకుంటే ఈజీగా ఉంటుంది. 40 సైజు, 36 సైజు, ఓన్లీ చెస్ట్ దగ్గరే మనకి మార్పు వస్తుంది అనమాట కొలతలు అనేది. ఇక్కడ ఆర్మ్ హోల్ 1 ఇంచ్ పైకి మార్క్ చేసేసి ఇలా రౌండ్ తీసేసుకోవడమే. 36, 38 వరకు 5.5 ఇంచెస్ పెట్టుకోవచ్చండి షోల్డర్ విడ్త్. ఇంకా పైన అయితే 6 ఇంచెస్ పెట్టుకోవాలి. 40 సైజ్ కాబట్టి 6 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ నెక్ గీయటానికి రౌండ్ గీసాను, కానీ తర్వాత మార్చేసాను అనమాట. ఇక్కడ 40 సైజ్ కాబట్టి 10 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేశాను. అలానే ఇక్కడ కూడా 10 ఇంచెస్ మార్క్ చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం. 10 ఇంచెస్ పెట్టిన 1 ఇంచ్ మనకి డార్స్లోకి పోతుంది కదా, సరిపోతుంది అనమాట. ఇది అమ్మ బ్లౌజే అనమాట, అందుకని నేను ఇలా బ్లౌజ్ పీస్ కట్ చేసేస్తున్నాను. 2 కూడా అమ్మే ఇచ్చింది. ఇక్కడ నెక్ ప్రతిదీ రౌండ్ అయిపోతుందని చెప్పి ఈ మోడల్ అయితే డ్రా చేశాను అనమాట. ఇది బిందీ కాదు, రౌండ్ కాదు, బాగుందన్నమాట మోడల్ అయితే. దీనికి పైపింగ్ వేసి కుడుతున్నానండి. ఇప్పటివరకు నా ఛానల్లో అన్ని పైపింగ్ వీడియోస్ వరుసనే వచ్చినాయి. సో పైపింగ్ సిరీస్ కింద వచ్చిందనమాట ఆటోమేటిక్గా. సో దీన్ని కూడా పైపింగే స్టిచ్ చేస్తాను. దగ్గర ఒక 6-7 వీడియోస్ వరకు పైపింగ్ వీడియోసే పెట్టాను. పైపింగ్ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి నేర్చుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా పైపింగ్ అయితే నేర్చుకోవచ్చు డబల్ ఫుట్ తోటే. ఇదిగోండి చూడండి, ఓపెన్ చేస్తే నెక్ ఏ విధంగా వచ్చిందో దీని ప్రకారం మొత్తం కట్ చేసాం కదా, కట్ చేసిన దాని ప్రకారము మార్క్ చేసిన దాని ప్రకారము కట్ చేసేసుకొని నెక్ కూడా కట్ చేసాను. సో బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కటింగ్. ఇప్పుడు దీని ప్రకారం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే వచ్చింది. ఇదిగోండి 2 ఇంచెస్ మార్క్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట. నేను ఇలా కట్ చేసి కుట్టాను అంతకుముందు బ్లౌజెస్ కూడా, అవి కూడా వీడియోస్ పోస్ట్ చేశానంటే కరెక్ట్గా సరిపోయింది అంట అమ్మకి. ఇక్కడ దీని ప్రకారం చుట్టూతూ మార్క్ చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ కానీ ఇలా చుట్టూతూ మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ మాత్రమే పైకి జరుగుతుందండి. ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్, 7.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 7.5 ఇంచెస్ పెట్టాను. ఇలాగా ఒక లైన్ మార్క్ చేసేసుకోవాలి నెక్ ప్రకారము. ఇంకంతేను, మొత్తము గీసేసాం కదా, తీసేసేయాలి బ్యాక్ పార్ట్. ఇక్కడ ఆర్మ్ హోల్ లోతు వచ్చి 1/2 ఇంచ్ అనమాట. 1/2 ఇంచ్ పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ప్రతిదీ బ్లౌజ్కి ఇంతేనండి, జస్ట్ షోల్డర్ విడ్త్, చెస్ట్ విడ్త్ మాత్రమే మారుతూ ఉంటాయన్నమాట.
ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డ్రా చేస్తున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ విధంగా బాక్సర్లు గీసేసుకొని ఒక రౌండ్ గీసేసుకోవటమే. ఇక్కడ చెస్ట్ పాయింట్ 10.5 ఇంచెస్ అనమాట. ఇది జస్ట్ ఇలా మార్కింగ్ చేసాము, డార్స్ కూడా మార్క్ చేయడానికి. 1 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కింద నుంచి 3 ఇంచెస్కి లేదా 2.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని 2.5 ఇంచెస్ ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టి వైపు డార్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం ఇక్కడ 13.5 ఇంచెస్ ఉందో లేదో కొలుచుకున్నాను అనమాట. 13.5 ఇంచెస్ ఉండాలండి, ఉంది. సో 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 2.5 దగ్గర నుంచి 2.5 మార్క్ చేసుకొని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మెయిన్ డార్స్ అనేది 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ని బట్టి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. కొంచెం తక్కువ ఉంటే 1 ఇంచ్ సరిపోతుంది, అంటే 2 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మిడిల్లో ఇలా డాట్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా ఇలా జస్ట్ ఇలా మార్క్ చేసుకొని అవతలకి వెళ్ళేసరికల్లా 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలానే నెక్ దగ్గర కూడా 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా 1/4 ఇంచ్ ఇలా డౌన్కి మార్క్ చేసుకోవాలి. అప్పుడు జస్ట్ పట్టినట్టు ఉంటుందన్నమాట. ఇలా మార్క్ చేసిన దాని ప్రకారం మొత్తము కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత చూడండి, బ్లౌజ్ పీస్ కరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కింద కరెక్ట్గా సరిపోయింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కింద వచ్చేసింది. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకుంటున్నాను. 11 ఇంచెస్ ఉందండి ఖర్చుతో కలిపి. సో ఇది వేరే ఫ్యాబ్రిక్ అనమాట. లైనింగ్ పీస్ నా దగ్గర ఎక్స్ట్రా ఉందని తీసి హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే హ్యాండ్స్కి షేప్ బెల్ట్కి సరిపోయింది అనమాట. ఇక్కడ రౌండ్ వచ్చి 11 ఇంచెస్ ఉందో లేదో మార్క్ చేసుకొని ఇది అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ అటాచ్మెంట్ అతుకొచ్చి బ్యాక్ సైడ్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ అల్సికల్ సహాయంతో ఎగుడు ఉంటే ఇలా మార్క్ చేసి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ బాగా ఎగుడు ఉంది కాబట్టి కట్ చేసేస్తున్నాను. హ్యాండ్ పొడవు వచ్చి 9 ఇంచెస్ పెడుతున్నానండి. పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతే 8 ఇంచెస్ పొడవు వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా 9 ఇంచెస్ ఉందో మార్క్ చేసుకొని 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ పెడుతున్నాను. ఇదిగోండి 11 ఇంచెస్ సరిపోయింది. ఇక్కడ 2 ఇంచెస్ మనకి ఎక్స్ట్రా కాబట్టి ఎక్స్ట్రా ఒక లైన్ డ్రా చేసేసి ఇక్కడ 1 ఇంచ్ ఒక లైన్ ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా కర్వ్ గీసేసుకోవడమే హ్యాండ్ డౌను, అంతేను. ఇప్పుడు కింద వైపు హ్యాండ్ డౌన్ వచ్చి రౌండ్ వచ్చి 6.5 ఇంచెస్ 2 ఇంచెస్ ఖర్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదా, అది యాకండి క్లాత్ ఉంది కదా దానికి గీసుకోవాలన్నమాట. ఇక్కడ 9 ఇంచెస్ ఉంది కదండి, కరెక్ట్గా హాఫ్కి మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ డౌన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి. ఫ్రంట్ పార్ట్ లోతు మన హ్యాండ్కి గీసుకోవాలి. అలానే ఫ్రంట్ పార్ట్లో కర్వ్ ఉంటుంది కదా ఆర్మ్ డౌన్, దానికి కూడా గీసుకోవాలి. ఈ విధంగా కర్వ్ గీసేసుకొని కట్ చేసేసేయాలి. ఇప్పుడు ఇక్కడ క్లాత్ పైన చాలానే మిగిలింది కదా, ఈ క్లాత్ ఇక్కడ అడ్జస్ట్ చేసేసి మనం ఈ పార్ట్కి క్లాత్ అనేది కట్ చేసేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే కరెక్ట్గా సరిపోయింది. పొడవు కూడాను మనకి ఏదైనా ఉంటే కింద అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. కొంచెం ఎగుడు ఉంది కదా, అది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ ఏదైతే ఉందో అది కట్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం ఎగుడు క్లాత్లు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా కట్ చేసేస్తున్నాను. హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది కూడా. ఇప్పుడు పైన క్లాత్ మిగిలింది కదా, దాన్ని షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను. పొడవు 4 ఇంచెస్ పెడుతున్నాను. ఇటు వచ్చేసేసి 3 ఇంచెస్ పెట్టాను అనమాట. ఇక్కడ 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని 3 ఇంచెస్ ఇక్కడ డౌన్ మార్క్ చేశాను. ఇప్పుడు దీని ప్రకారం ఇలా గీసేసుకొని కట్ చేసేసేయాలి. ఇక్కడ నేను వెడల్పు వచ్చి 11 ఇంచెస్ వరకు పెట్టానండి. 11 కానీ 10 కానీ పెట్టుకోవచ్చు. ఎక్కువైతే కట్ చేసేసేయచ్చు, తక్కువైతే మళ్ళీ జాయింట్ చేయడం కష్టం కదా. సో ఈ విధంగా ప్లేస్ చేసేసాను. హ్యాండ్ కూడా అతుకులతో సహా ప్లేస్ చేసేసుకోవాలి. ఇటు బ్యాక్ సైడ్ ఫ్రంట్ పార్ట్, అలానే
షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోయింది. దీని ప్రకారం కట్ చేసేసుకోవడమే. మనకి ఏమన్నా అతుకులు పడినాయి అనుకోండి లైనింగ్లో, ఆ అతుకులతో సహా ఇలా ప్లేస్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఎక్కువే ఉంటుంది. మనకి ఎటొచ్చి లైనింగే క్లాత్లో అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి నేను జాగ్రత్తగా పైపింగ్ వేసి స్టిచ్ చేస్తానండి. మిస్ అవ్వకండి, చాలా ఈజీగా పైపింగ్ వేసుకోవచ్చు అనమాట. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. మనం ఎలాగో మెడపట్టి వేస్తాం కాబట్టి దాని బదులు పైపింగ్ వేస్తే బాగుంటుంది కూడా, లుక్ క్లాసీగా ఉంటుంది. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను, కిందకి కొంచెం జరుపుతున్నాను అనమాట, అంతేను. మరీ ఎక్కువ ఫ్యాబ్రిక్తో కట్ చేసుకొని అవసరం లేదండి. ఏదో జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా వదులుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవచ్చు. తర్వాత ఎలాగో కట్ చేసేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసేసిన తర్వాత. ఇక్కడ నేను షేప్ బెల్ట్ కొంచెం పైకి జరిపేసేసి కట్ చేసేస్తున్నాను. ఇక్కడ కింద వైపు ఉన్న క్లాత్ నడుం బెల్ట్కి వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో, ఎందుకంటే మనకి లైనింగ్లో ఎక్కువ క్లాత్లు ఏం మిగలలేదు. ఇలాగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఈ క్లాత్ అయితే నడుం బెల్ట్కి సరిపోతుంది. అలానే ఈ పైన ఎక్సెస్ కట్ చేసేస్తే షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ షేప్ బెల్ట్ ఇంకో క్లాత్ వేసి కుడతాలేండి, ఎందుకంటే స్టిఫ్నెస్ కోసం. ఇలా మొత్తము కూడా కట్ చేసుకోవడమే. షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా ఈ 2 క్లాత్లే కట్ చేయకూడదు, ఇంకో క్లాత్ ఎక్స్ట్రా వేస్తే స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇలా మొత్తము కూడా కట్ చేసేసుకోవడమే. ఇక్కడ హ్యాండ్స్ లోతు వైపు ఏకండి ముక్క పెట్టాను. ఎక్కడైతే జాయింట్లు పడతాయో అది బ్యాక్ పార్ట్ వచ్చే విధంగా పెట్టాను అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తెలుస్తుంది. ఇదిగోండి, ఇటు సైడ్ లోతు పార్ట్ పెట్టాను అనమాట, అటాచ్మెంట్ కనపడకుండా. ఎందుకంటే ఫ్రంట్ వైపు అతుకులు పడితే బాగోదు కదా, అందుకని ఈ హ్యాండ్ లోతు వైపు ఏకండి క్లాత్ పెట్టాను. ఇక్కడ చూసినట్టయితే అతుకుల క్లాత్ కూడా కరెక్ట్గా పెట్టేసేసి కట్ చేసేస్తున్నాను అనమాట. మనకి హ్యాండ్కి జాయింట్ పడింది కదా, ఆ క్లాత్ కూడా పెట్టేసేసి కట్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ అయితే పడిందనమాట. ఇదిగోండి, ఇది కరెక్ట్గా ఫుల్గా హ్యాండ్. ఇదిగోండి, ఈ పార్ట్ అయితే మనకి క్లాత్లు అయితే అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ చేసుకునేటప్పుడు ఈ డిజైన్ కూడా చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, మామిడి పిందులన్నీ కిందకు ఉన్నాయి. సో అందుకని ఇటు సైడ్ ముక్క కూడా ఈ కిందకు వచ్చే విధంగా పెట్టేసేస్తున్నాను. పెట్టేసేసి కట్ చేసుకోవటమే. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాతే ఉంచుకోవాలండి, ఎందుకంటే కింద వైపు క్లాత్ కొంచెం లోపలికి ఉంది కదా. బ్లౌజ్ కటింగ్ అంతేనండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కట్ చేసి చూపించాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.